శ్రీమాత్రే నమః. భారతదేశంలో ఉన్నంతసేపు మనందరం భారతీయులం కదా. మనలో మనకి ఎన్ని తేడాలు ఉన్నా సరే మనందరం కలిసే ఉంటాం. మన మీదకి ఎవడైనా దాడికి వచ్చాడు అనుకోండి, అప్పుడు వాడి పని ఏంటో చెప్తాం కదా. అలాగే మనం భారతదేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళాము అంటే మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం. మన దేశంలో ఉన్న ఎన్నో మంచి సంఘటనల గురించి చెప్తూ ఉంటాం. అంతే తప్ప భారతదేశంలో ఉన్నాను కానీ ఎందుకు పనికిరాదు ఇలాంటి మాటలు మాట్లాడతామా? మాట్లాడం కదా. ఎందుకంటే మనలో ప్రవహిస్తున్నది భారతీయ రక్తం కాబట్టి మనం అలానే మాట్లాడతాం. మరి ఈ రాహుల్ గాంధీ గారు భారతదేశం నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ఎందుకు భారతీయుల గురించి, హిందూ ధర్మం గురించి, భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి ఆయన అలా మాట్లాడతారు? అసలు భారతదేశంలోట మత స్వేచ్ఛ లేదుట. మత స్వేచ్ఛ లేకపోతేనేనా ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు? మైనారిటీలుగా ఉన్న వాళ్ళ ఓట్ల ద్వారానే ఈయన ప్రతిపక్ష నేతగా వచ్చేసారు అంటే వాళ్ళు మెజారిటీ అయిపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మత స్వేచ్ఛ లేకపోతేనేనా హిందువులను అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, తూలనాడుతున్నారు, వాళ్ళ గ్రంథాల గురించి అసహ్యంగా అంటున్నారు. అలాగే ఆయనకి భారతదేశంలో ఉండడం పెద్దగా నచ్చదుట. హిందూ దేవుళ్ళని గురించి కూడా ఆయన తూలనాడుతూ మాట్లాడతారు. అసలు భారతీయులు నచ్చినప్పుడు ఆయన భారతదేశంలో ఎందుకు ఉండడం? మనం ఏమైనా కాళ్ళు పట్టుకుని బతిమాలామా? ఇలా ఆయన భారతదేశం గురించి, భారతీయుల గురించి, భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి, మన ప్రభుత్వాధికారుల గురించి పక్క దేశానికి వెళ్ళి, అది కూడా వాళ్ళు కూడా భారతీయ వ్యతిరేక సంఘాలు, అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ మన గురించి చెప్తున్నారు అంటే మనకు అర్థమైపోతుంది కదా ఈయన భారతీయుడు కాదు అని. అసలు ఈయన ఎక్కడ పుట్టారు, ఈయన అసలు పేరేంటి, వీళ్ళ తాతగారు ఎవరు, ఈ పుట్టు పూర్వోత్తరాలన్నీ ఏం చెప్పరు. కానీ భారతదేశంలో ఉన్నంతసేపు కుల వివక్షత గురించి మాట్లాడేస్తూ ఉంటారు. అసలు కులగణన చెయ్యాలి, కులగణన చెయ్యాలి అని. మరి దేనికి చెందిన వాళ్ళు అవుతారండి? కులగణన చెయ్యాలి, కులగణన చెయ్యాలి అని అన్నప్పుడు ముందు మీరెవరో కూడా మాకు చెప్పాలి కదా. మీరెవరో చెప్పరు, మీ పూర్తి పేరేంటో తెలియదు, మీరు ఎక్కడ పుట్టారో తెలియదు, మీరు ఏం చదువుకున్నారో తెలియదు, మీరు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, అసలు మీరు ఏ దేశం వాళ్ళో కూడా తెలియదు. ఇవేవి చెప్పకుండా కులగణన చెయ్యాలి అంటారు. అది ఎప్పుడు? భారతదేశంలో ఉన్నంతసేపు. మరి ఈ భారతదేశం దాటి బయటికి వెళ్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము అనే అర్థం వచ్చినట్లుగా మాట్లాడతారు. బహుశా ఏదైనా కొంచెం సైకలాజికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు కదా. మరి మీకు భారతీయులంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే మీరు పరాయి వాళ్ళు కాబట్టి, పరాయి దేశం నుంచి వచ్చారు కాబట్టి, పరాయి మతస్థులు కాబట్టి మీరు భారతీయులంటే మీకు ఇష్టం ఉండదు, భారతదేశం అంటే ఇష్టం ఉండదు. కానీ భారతదేశాన్ని పరిపాలించాలంటే మాత్రం చాలా ఇష్టం. అందులో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు. దేశాన్ని మాత్రం పరిపాలిస్తారు, దేశంలో ఉన్న మనుషులు మాత్రం మీకు కనిపించరా? మరి మీరు మొన్న అమెరికాలో మాట్లాడిన మాట ఏంటి? సిక్కులకి ఇక్కడ భద్రత లేదా? సిక్కులకి ఇప్పుడు భద్రత లేదా? లేదు అంటే మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ నానమ్మ గారు బృందన్ వాలా ఇష్యూ జరిగింది కదా. మరి ఆ బృందన్ వాలాని ఎమర్జెన్సీ సమయంలో పావుగా వాడుకుని ఆ తర్వాత ఎదురు తిరిగాడని చెప్పి మరి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా ఆ సమయంలో ఎంత మందిని ఇబ్బంది పెట్టారు, ఎంత మందిని ఇష్టం వచ్చినట్లు బాధ పెట్టారు. అది గుర్తుకు రాలేదా? మరి 3000 మంది సిక్కులని ఊచకోత కోసేశారు కదా. మరి ఆ ఊచకోత కోసేసినప్పుడు సిక్కులకి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు భద్రత లేదా? ఇప్పుడు భద్రత లేదా? ఆ సమయంలో వాళ్ళు గడ్డం గీసేసుకునేవారు, తలపాగా కూడా పెట్టుకునేవారు కాదు, చేతికి కడియం కూడా ఉంచుకునేవారు కాదు. ఎందుకంటే సిక్కులు అని తెలిస్తే ఎక్కడ చంపేస్తారో అని. అలాంటి పరిస్థితుల్లో పాపం సిక్కులు ఉండగా మరి అప్పుడు నోరేమైపోయిందమ్మా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా ఆ విషయాలన్నీ? నేను ఆ విషయాలు ఏం చెప్పకుండా ఇప్పుడు సిక్కులకి భద్రత లేదని మాట్లాడుతున్నారే. కనీసం మనస్సాక్షి అనేది ఉందా? ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతారులేండి. మనస్సాక్షి లేని వాళ్ళే ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. గాంధీజీ హత్య జరిగినప్పుడు 4000 మంది బ్రాహ్మణులని ఊచకోత కోసేశారు కదా. మరి అప్పుడు ఎవరికి రక్షణ లేదు? అసలు భారతదేశంలో హైందవేతరులకి రక్షణ లేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. హైందవేతరులకి రక్షణ లేకపోతే 4000 మంది బ్రాహ్మణులని ఊచకోత కోసేస్తారా? 3000 మంది సిక్కులని ఊచకోత కోసేస్తారా? అలా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది బాధలు పడుతున్నారు? మరి హైందవేతరులకే రక్షణ
రక్షణ లేకపోతే ఆ హైందవేతరుల ఓట్లతో మరి మన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా నిలబడగలిగారండి బాబు మీరు? వాళ్ళ ఓట్ల కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారండి? అంటే మమ్మల్ని అందరినీ విభజించేసి బాగా విడగొట్టేసి మీ యొక్క ప్రతాపం ఈ భారతదేశంలో చూపించాలని అని అనుకుంటున్నారా? అలాగే భారతీయుల గురించి ఎంతో పాటుపడిపోతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మీరు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ బ్రాడ్లీ షెర్మన్ అనే ఆయన ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి వెళ్ళారు. మరి ఆ సమావేశానికి అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా వచ్చారు కదా. ఆ రాజకీయ నాయకులలో ఖన్నా, కృష్ణమూర్తి, బార్బర్ అలీ, అలాగే ఓమర్, వీళ్ళందరినీ మీరు ఎందుకు కలుసుకున్నారు? వీళ్ళందరూ ఎవరు? భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లే కదా. అందులో ప్రత్యేకంగా ఈ ఓమర్ అనే ఆవిడ సోమాలియా శరణార్థిగా అమెరికాలో ప్రవేశించి అమెరికా రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఆ తరువాత పాకిస్తాన్ మద్దతుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పర్యటించి మన దేశం గురించి ఆవిడ ఎన్నో వ్యాఖ్యలు చేశారు కదా. అలాంటి ఆవిడతోటి మీరేమో అక్కడ కొంతసేపు మాట్లాడారు కదా. మరి ఆవిడతో మీరు ఏం మాట్లాడారు? ఏం సంప్రదించారు? అసలు ఆవిడ యాంటీ ఇండియన్, యాంటీ హిందూ, అలాంటి ఆవిడతో మీరు ఎంతో సేపు మంతనాలు చేశారు. ఆ మంతనాలు చేసినప్పుడైనా సరే ఆవిడ అన్న మాటల్ని, అంటే ఇదివరకు అన్న మాటలనైనా మీరు ఖండించారా? మీరు ఖండించలేదు. మీరు పనిగట్టుకుని భారతదేశానికి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులందరితోటి మీరు మాట్లాడుతున్నారు. అంటే భారతదేశాన్ని ఏం చేద్దామని మీరు ప్రయత్నిస్తున్నారు, భారతదేశం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది మాకైతే అంతుపట్టడం లేదు. అలానే శామ్ పిట్రోడా, ఆ శామ్ పిట్రోడా మీ కాంగ్రెస్ నాయకుడు కదా. ఆ శామ్ పిట్రోడా ఏం మాట్లాడాడు భారతీయుల గురించి? తూర్పులో ఉన్న భారతీయులంట ఒకలా ఉంటారంట, పశ్చిమలో ఉన్న భారతీయులేమో ఒకలా ఉంటారంట. అలా అరబ్బుల్లా ఉంటారు, ఆఫ్ఘనుల్లా ఉంటారు, తెల్లవాళ్ళలా ఉంటారు, నల్లవాళ్ళలా ఉంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మాలా మేమే ఉన్నట్టు మీకు కనిపించలేదా? అంటే అరబ్బుల్లాగా, ఆఫ్రికన్ లాగా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళలాగా వీళ్ళలాగే మేము కనిపించామే మేము అంటే మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతారా? అలాంటి శామ్ పిట్రోడాని ముందేమో ఎలక్షన్స్ కోసం ఏమో రాజకీయంగా మీరేమో దూరం చేసేసి ఆ తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మీ కార్యకలాపాల్లో ప్రవేశపెట్టారు. అంటే అర్థం ఏంటి? ఆ ఓట్లు మీకు హిందూ ఓట్లు పడవు కాబట్టి ఇతను ఇలా మాట్లాడాడని అతన్ని పక్కకు తప్పించేశారు. ఏరు దాటేశాక తెప్ప తగలేస్తారు కదా, అలా ప్రతిపక్ష నేతగా వచ్చేసారు కాబట్టి మళ్ళీ ఆ శామ్ పిట్రోడాని తీసుకొచ్చి మీ దాంట్లో కూర్చోపెట్టుకుంటారా? అతను మాట్లాడిన మాటలేం తప్పుగా మీకు అనిపించలేదా? ఆ మాటలను అడ్డు పెట్టుకునే కదా ద్రౌపది ముర్ము మీద మీరు అస్త్రాన్ని ప్రయోగించాలని అని అనుకున్నారు. కానీ మీ బుద్ధులు ఎవరికి తెలియవు. మీరు మాట్లాడే విధానం గాని, మీరు ఉండే పద్ధతులు గాని అందరికీ తెలుస్తాయి కదా. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని అనుకోవద్దు. మీరు అనే మాటలు, మీరు చెప్పే చేష్టలు అందరికీ తెలుస్తాయి. మరి మీకు భారతదేశం అంటే అంత ఇష్టం కదా, భారతీయులందరినీ ఉద్ధరించేద్దామని చెప్పి 2029లో మా భారతదేశానికి అధినేతగా ఉండాలి అని అనుకుంటున్నారు కదా మీరు. మరి అలా అనుకుంటున్న మీరు అమెరికా దౌత్యవేత్త అయిన డొనాల్డ్ లూతో ఎందుకు మీరు సమావేశం జరిపారు? ఆ డొనాల్డ్ లూ ఇదివరకుట్లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ ప్రభుత్వాలన్నీ కూలిపోవడానికి కారణం ఆయన కాదా? పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఈ డొనాల్డ్ లూ అనే చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ లో ఈ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఈ డొనాల్డ్ లూ బంగ్లాదేశ్ వెళ్లి పర్యటించి రాలేదా? ఆ పర్యటన చేసిన తర్వాతే కదా ఎన్నో అల్లర్లు, గొడవలు అన్ని జరిగేసి చివరికి ఆ ప్రభుత్వం కూడా కూలిపోయింది. ఇప్పుడు తమరేమో అలాంటి అతన్నే వెళ్లి కలుసుకుని వచ్చి మళ్ళీ అతనేమో భారతదేశంలో పర్యటిస్తాట. ఇవన్నీ ఎందుకు? కజకిస్తాన్ లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న సమయంలో అంతర్యుద్ధానికి ఆజ్యం పోయలేదా? అడుగు పెట్టిన ప్రతి చోట నాశనం చేసేసి ఎన్నో గొడవలు సృష్టించిన అతనితో మీకేం పని? అంటే భారతదేశంలో ఇంకేదైనా చేద్దామని మీరు అనుకుంటున్నారా? కొంపతీసి అరుణాచల్ ప్రదేశ్ ఏమో చైనా వాళ్ళకి ఇచ్చేసి, పాకిస్తాన్ కేమో కాశ్మీర్ ఇచ్చేసి భారతదేశాన్ని ఏమైనా ఇంకెవరికైనా అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి అని మేము అనుమానించవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ పనులన్నీ మాట్లాడతారు. మీకు ఎందుకు ఇవన్నీ? మీకు అవసరమా? ఎప్పుడైనా సరే మనం కొట్టుకుంటున్నా, తిట్టుకుంటున్నా మనం మన భారతదేశంలో ఉన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి తప్ప మనందరం కలిసి ఉండకుండా బయటికి వెళ్లి మా గురించి, మా భారతదేశం గురించి చెప్తున్నారు అంటే బహుశా మీరు భారతీయులు అయ్యి ఉండరు. మీరు భారతదేశంలో ఉంటూ హైందవేతరుల గురించి మాట్లాడుతూ హైందవేతరులకు రక్షణ లేదు, హైందవేతరులకు సుఖం లేదు, హైందవేతరులు ఇలాగా, హైందవేతరులు అలాగని చెప్పి మీరు బాధపడుతున్నారే,
మరి హిందువులుగా మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? ఇక్కడ మా గురించి అసహ్యంగా మీరు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, మా భారతదేశం గురించి అసహ్యంగా మాట్లాడుతుంటే రేపు అన్న రోజు మీరు 2029 తర్వాత ప్రధానమంత్రి అవుతారో లేదో తెలియదు కానీ ఈ లోపు అగ్రగామి రాజ్యంగా ఉండబోతున్న ఈ భారతదేశం యొక్క ప్రతిష్ఠ తీసేస్తే మాత్రం మేము ఊరుకోం. అసలు మీరు భారతదేశంలో ఉన్నారు కదా, భారతదేశం తిండి తింటున్నారు కదా, భారతదేశంలో ఉన్న హిందువులు ఏమైపోతారని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? ప్రతిసారి ఏదో దేశానికి వెళ్ళడం, భారతీయుల గురించి, హిందువుల గురించి, హిందూ దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడడం తప్ప ఇంకో పనేం లేదా? మరి చైనాతో ఒప్పందం చేసుకున్నారు కదా, చైనాతో ఒప్పందం చేసుకుని మరి అమెరికాలో ఏం మాట్లాడారు? చైనా వాళ్ళు భారతదేశంలో 4000 కిలోమీటర్లు ఆక్రమించేసుకున్నారు. ఆ ఆక్రమించేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అడిగారు కదా. మరి అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి మీదే కదా రాజ్యం. అప్పుడు ఈ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేయాలని ఎందుకు ప్రయత్నం చేశారు? ఆయన అడ్డు పెట్టుకుని ఎన్ని రాజకీయాలు చేయలేదు, ఎన్ని ఆటలు ఆడలేదు. అప్పుడు మీ సత్తా ఏమైపోయింది? అప్పుడు మీ ప్రతిభ ఏమైపోయింది? అప్పుడు మన భారతదేశంలో ఎన్నో గొడవలు జరిగాయి కదా, అప్పుడు ఈ నోరు ఏమైపోయింది? అంటే నోరు మూసుకుని కూర్చుంటున్నాం కాబట్టేనా ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీ పేరు రాహుల్ గాంధీ అని అంటున్నారు కదా, మీ తాతగారేమో ఫిరోజ్ గాంధీ కదా. ఫిరోజ్ గాంధీ గారు గాంధీ గారి మీద ప్రేమతో ఆయన పేరు పక్కన ఫిరోజ్ గాంధీ అని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీ పేరుకి పక్కన అది వచ్చింది. అసలు మీ తాతగారు ఎవరు? ఫిరోజ్ ఖాన్ గారు కదా. మరి అలాంటప్పుడు నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి పైకి చెప్పుకుంటూ మాంసం కొడుక్కుని తింటూ చూపించుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు బ్రాహ్మణుడు ఎలా చెప్పుకుంటారు? అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, మీ గురించి వివరాలు ఏమీ పూర్తిగా చెప్పకుండా భారతదేశాన్ని పరిపాలించాలనే దురుద్దేశంతో బయట దేశాలకు వెళ్లి మా గురించి అసహ్యంగా చెప్తున్నారే, అలాంటి మీకు ఓట్లు వేసి గెలిపించారు కదా. మా హిందువులకి బుద్ధి లేదు. ఉండుంటుంటే అసలు దేశం గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్న మీకు ఓట్లు వేసి ఆ ప్రతిపక్ష నాయకుడు హోదాని కూడా ఇచ్చారు అంటే హిందువుల్లో కూడా తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు ఉన్నారనే కదా అర్థం. పాపం పాతకాలపు స్మృతులు గుర్తొచ్చేసి ఉండుంటాయి. అందుకని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రతిపక్ష పార్టీలో కూర్చోపెట్టారు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ స్వదేశీ పార్టీయా? కాదు కదా. ఎవరో బ్రిటిష్ వ్యక్తి ఆ పార్టీని స్థాపించాడు కదా. ఒక పరాయి వాడు స్థాపించిన పార్టీకి అధినేతగా అతను కూర్చున్నాడు. ఆ కూర్చున్నవాడు కూడా పరాయి దేశం నుంచి వచ్చాడు. అతని పౌరసత్వం ఏంటో కూడా తెలియదు. 2 పౌరసత్వాలు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. పూర్తి పేరు చెప్పుకోడు. ఎవరి గురించి చెప్పడు. అలాంటి వ్యక్తికి మనం కొమ్ము కాస్తున్నామే హిందువులుగా. మనకి సిగ్గు అనేది ఉండాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక దేశానికి రానివ్వకుండా వీసాని కూడా క్యాన్సిల్ చేసే విధంగా ఈయన మాట్లాడారు అంటే ఈయన యొక్క గొప్పతనం ఏంటో ఈ పాటికి మనకు అర్థమై ఉండాలి కదా. అతని మాటలను పట్టుకుని అతని మాటలను నమ్మి మళ్ళీ అతనికే ఓట్లు వేసి మనం గెలిపించాము అంటే హిందువులుగా బతకలేము. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. కనీసం అతను ఇప్పుడు ఎదురుగుండా మన గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకుని ఇప్పుడే ఇలా మన దేశం గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడే, రేపు అన్న రోజు మన దేశాన్ని ఇంకెక్కడికైనా అమ్మేస్తాడేమో అనే స్పృహైనా మనకుంటే పరాయి దేశం వాళ్ళకి మనల్ని పాలించే అధికారం మనం వాళ్ళ చేతిలో పెట్టం. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. హిందువులుగా ఉండండి. మిమ్మల్ని నేను రెచ్చగొట్టడం లేదు, అసలు విషయం చెప్తున్నాను. కళ్ళ ఎదురుగుండా సత్యం కనబడుతుంటే కళ్ళు మూసుకుని మాకేం తెలియదు అనే హిందువులారా ఒక నమస్కారం చేసి చెప్తున్నాను. అసలు విషయాన్ని తెలుసుకోండి. నిజం తెలుసుకోండి. నిజం తెలుసుకుంటే మనం భారతీయులుగా ఉండగలుగుతాం, హిందువులుగా బ్రతుకుతాం. సోరోస్ వాళ్ళతో ఎందుకు మీటింగులు పెట్టుకున్నారు? మీ గురించి ఒక తీవ్రవాది గురు పన్ను ఎందుకంతా పొగుడుతూ మాట్లాడాడు. అవును, సిక్కులకి అక్కడ రక్షణ లేదు, రాహుల్ గారు చెప్పింది నిజమే అని చెప్పి అతను మాట్లాడాడు అంటే అతనితో మీకేం సంబంధాలు ఉన్నాయో మాకు అర్థం అవటం లేదు. ఇవి ఆరోపణలా నిజాలా అని నోరు తెరిచి చెప్పండి. ఎవరు అనవసరంగా ఒక మాట అనరు. ఎందుకంటే మీరు ఎదురుగుండా అందరినీ కలిసి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ మేము నిజాలే అని అనుకుంటున్నాం. నిజాలే అని అనుకుంటూ మా భారతదేశం భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి మేము భయపడుతున్నాం. హిందువులుగా మనం ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం. ఎప్పుడో జరిగినవన్నీ అవి మీరు చూసారా
అని ప్రశ్నిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎదురుగుండా విదేశాల్లో మన భారతదేశం గురించి, మన హిందువుల గురించి, మన హైందవుల గురించి అసహ్యంగా మాట్లాడుతూ భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, భారతీయులు ఇలాగా అంటే మాట్లాడుతున్న ఒక వ్యక్తికి మనం ఓట్లేసి మళ్ళీ గెలిపించుకున్నాము అని అనుకోండి, మనకి భవిష్యత్తే ఉండదు, మనకి మనుగడనే ఉండదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. హిందూ దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరితో కార్యకలాపాలు, మీటింగులు జరుపుతూ ఉన్నారు అంటే రేపన్న రోజు హిందూ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరికి తాకట్టు పెట్టేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.